ఏంటంటే అనసూయని హీరోయిన్ గా కాకుండా వేరే వాళ్ళని పెట్టారు ఈ సినిమాలో అని చెప్పి ఏమైనా ఫీల్ అవుతున్నారా? చాలా ఫీల్ అవుతుంది. మరేంటి ధర్నాలు రాస్తావు ఏం చేయలేదా? ఖచ్చితంగా కూడా ఆ సినిమా చూడను. ఎందుకంటే ఎవరెవరో హీరో పెట్టి ఇప్పుడు చూడండి, నాకు ఆ పేరు పలకటమే రావట్లేదు. అది ఇడుపు కాగితమా ఇడుపుల కాగితమా ఏమో అర్థం కావట్లేదు. నేనైతే ఆ సినిమా అయితే అసలు చూడను. మేము ఆంధ్ర, గ్రేట్ ఆంధ్ర. మేము గ్రేట్ ఆంధ్ర వాళ్ళం ఎవరం కూడా తెలంగాణ సినిమా చూడం. అమ్మాయి మాట వాళ్ళు మాడడం మాకు అర్థం కావు కదా. అర్థం కాకపోతే మేము ఏం చూస్తాం చెప్పండి. సినిమా చూస్తే అర్థం కావాలి కదా. అవతలోడు మనల్ని ఐ లవ్ యూ చెప్పాడా ఐ హేట్ చెప్పాడా మనకు అర్థం కావాలి. అర్థం కాకపోతే ఎలా చూస్తాం? వాళ్ళు మాట్లాడే మనకు అర్థమయ్యే విధంగా ఉండాలి. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పిందా ఐ హేట్ యూ చెప్పిందా అర్థం కాకపోతే మన ఎక్స్ప్రెషన్ ఎలా చెప్తాం? సో అందువల్ల అర్థం కావాలి. సో వీళ్ళకి ఏంటంటే వాస్తవానికి ఏంటంటే తెలంగాణ భాష చాలా మందికి అర్థం కాదు విన్నా కానీ. ఆంధ్ర భాషలో కూడా అన్నిటికంటే స్వచ్ఛమైన భాష ఏంటంటే గుంటూరు భాష, ఒరిజినల్ గుంటూరు. అంటే మీ ఉద్దేశం ప్రకారమా? అది స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ శ్రీకాకుళం భాష కూడా కొంతమందికి అర్థం కాదు. అది కూడా కొంత అర్థం కాదు. తెలంగాణ భాష అయితే మాకు అసలు అర్థం కాదు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా అర్థం కాదు. హిట్ అవడం అంటే ప్యూర్ తెలంగాణ అనేది పెట్టలేదు. కొంతమంది మామూలు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు తెలంగాణ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అందులో. మాకు ఒరిజినల్ నిజంగానే అర్థం కాదు. అది తెలుగైనా అర్థం కాదు. అందుకనే చాలా మంది తెలంగాణ వాళ్ళు ఎదురు తీసుకునే వాళ్ళు. హైదరాబాద్ నుంచి ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు సార్ హైదరాబాద్ లో? హైదరాబాద్ అనేది ఇట్స్ మిక్సర్ ఆఫ్ ఆల్ ఇండియా. ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. కొన్ని సంవత్సరాలు ఉన్నా అసలు తెలంగాణ ఒరిజినల్ తెలంగాణ అంటే హైదరాబాద్ కాదు. పల్లెలకు వెళ్ళాలి. ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ అక్కడ ఒరిజినల్ తెలంగాణ లాంగ్వేజ్ కనిపిస్తుంది. హైదరాబాద్ అంటే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కదా. సో ఖచ్చితంగా అనసూయ గారికి ఒక ఆయన సైట్ రెడీగా ఉంది, డబ్బులు రెడీగా ఉన్నాయి, అన్ని రెడీగానే ఉన్నాయి. పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. పర్మిషన్ రాగానే ఖచ్చితంగా వస్తుంది. వచ్చినా ఖచ్చితంగా ఉంటాను. దానికి స్పెషల్ డ్రెస్ వేసుకుని మరి పూజ చేస్తాను.